స్వర్గం ఎలా ఉంటుందో తెలీదు గానీ, భూమిపై ఉన్న ఒకే ఒక్క స్వర్గం అది తిరుమల. అక్కడికే ఇప్పుడు నేనొచ్చాను. టోకెన్స్ దొరకాయని ఆనందపడే లోపే నెక్స్ట్ డే 11 పీఎంకి ఇచ్చారు మామ దర్శనం టైమింగ్. సర్లే అనుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6 పీఎంకి స్టార్ట్ అయ్యాం మామ. అలిపిరి మార్గంలో 3500 స్టెప్స్ ఇవంతా నాకు చాలా మామూలు విషయం మామ. 1000 స్టెప్స్ చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ చేశా అనుకోకండి. నా పరిస్థితి మాత్రం అస్సలు బాగాలేదు. కూర్చుంటే లేలేను, లేస్తే కూర్చోలేను మామ. ఎలాగో అలాగా గాలిగోపురం దగ్గరికి వచ్చేసాం మామ, చాలా కష్టపడి. ఇక్కడికొచ్చాక చిరుతపులులు తిరుగుతున్నాయి, గుంపులు గుంపులుగా వెళ్ళాలి, జాగ్రత్త అన్నారు మామ. 500 మంది కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యాం. మధ్యలో బాస్ వచ్చారు, దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మామ. అదేంటో తెలీదు, స్టెప్స్ ఉంటే ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఫ్లాట్గా ఉంటే స్టెప్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలాగో అలాగ కష్టపడి మోకాలు మెట్టు దగ్గరికి వచ్చాం. అది కూడా కంప్లీట్ చేసుకొని చాలా అవలీలుగా ఫినిష్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మామ. ఇక్కడికి వచ్చాక అందరూ ఆ పాట్లోకి కర్పూరాలు వేస్తున్నారు మామ. అందరూ వేస్తున్నారు కదా అని నేను వెళ్ళి వేసాము మామ. ఏం జరిగిందో చూడండి. అందుకే అంటారు మనకు తెలియని విషయాల్లో వేలు పెట్టకూడదని. అందరూ నాకు అలా అట్లే చూస్తున్నారు మామ. అదేంటో తెలియదు కానీ గర్భగుడిలో ఎలాంటి నొప్పులు తెలియవు మామ. బయటకు వచ్చాక అన్ని నొప్పులు తెలుస్తాయి. బయటకు వచ్చి టెంకాయ కొట్టి నేను చాలా పెద్దన్న ఇప్పుడు చాలా సమయాన్ని మొక్కున్నాను.